మెగా 9 ఆధ్యాత్మికతకు చిహ్నంగా ఉండే భారత్లో గుణాత్మక మార్పు వస్తోందా? ఇంత ఆధునిక టెక్నాలజీ కాలంలోనూ యూత్లో మన సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆసక్తి పెరుగుతోందా? జంజీ గుళ్ళు గోపురాలు మునిగి తెలుస్తోందా? మన మతం మన దేవుడు అనే భావన గతం కంటే ఎక్కువగా పెరిగిందా? అందుకు కారణం ఏంటి? సోమనాథ్ టెంపుల్కు ప్రజల్లో ఆధ్యాత్మికత పెరగటానికి కారణం ఏంటి? భారత్లోని హిందువుల్లో భక్తి భావం పెరుగుతుంది. దశాబ్దం క్రితం కంటే ఇప్పుడు సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు. వాళ్ళు వీళ్ళు అనేటువంటి తేడా లేకుండా వృద్ధుల నుంచి యువత వరకు అందరూ ఆలయాలకు క్యూ కడుతున్నారు. పండగైనా కొత్త ఏడాదైనా విద్యా సంస్థలకు సెలవులు వచ్చినా ఫ్యామిలీతో కలిసి ఆలయాల బాట పడుతున్నారు. వీలు కల్పించుకొని మరి ఆధ్యాత్మిక బాట పడుతున్నారు. కనిపించిన దేవుళ్లను మొక్కుతున్నారు. కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుణ్ణి గుర్తు చేసుకోవడం లేదు, సంతోషంలో కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. యువత అయితే పరీక్షలకి ముందు రిజల్ట్స్ వచ్చిన తర్వాత దర్శించుకుంటున్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత హిందువుల్లో భక్తిభావం పెరిగింది. మోదీ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించడంతో జనం కూడా ఆలయాలకు క్యూ కడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత భక్తి పట్ల ప్రజల్లో ఊహించని చైతన్యం వచ్చిపడింది. గడిచిన 10 ఏళ్లుగా దేశంలోని ప్రజల మనోభావాల్లో అనూహ్యంగా మార్పులు వచ్చాయి. హిందుత్వంపైన జనంలో అపారమైనటువంటి విశ్వాసం పెరుగుతుంది. ఇది ఇటీవలే కాలంలో దేశంలో వచ్చినటువంటి అతి పెద్ద మార్పు. హైందవ సంస్కృతి, పూజలు, పునస్కారాలు, పుణ్యక్షేత్రాల సందర్శన, ప్రవచనకర్తలు, స్వామీజీల అనుగ్రహం ఇవన్నీ భారతదేశంలో ఎక్కువ మంది జీవితంలో భాగస్వాములవుతున్నారు. అయితే గడిచిన 12 ఏళ్లతో పోలిస్తే ప్రజల్లో హిందుత్వ భావన, హిందూ మతం ఆపేక్ష, అదేవిధంగా హిందూ మత ఆచారాలను విపరీతంగా పెరిగాయి. ఇది కేవలం ఏ ఒక్క తరగతికో పరిమితం కాలేదు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ధనిక వర్గాలు అందరూ హిందుత్వం పైన విపరీతమైనటువంటి ఆపేక్షను చూపిస్తున్నారు. ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే యువత దైవ భక్తిని చాలా పెంచుకుంటున్నారు. వారు దైవం పైన ఆసక్తిని చూపిస్తున్నారు. మహిళల్లో అన్ని వర్గాల మహిళలు పూజా పునస్కారాలకు, వ్రతాలకు, హిందూ మత ఆచారాలకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఖచ్చితంగా సమయాన్ని కేటాయిస్తున్నారు. ఏ పండుగ వచ్చినా ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. అది జనవరి 1 అయినా కూడా ఆలయాల రద్దీ మామూలుగా ఉండడం లేదు. మునుపటి రోజులకు భిన్నంగా హిందూ మతం, హిందుత్వ భావనతో ఏర్పాటయ్యేటువంటి గ్రూపులకు మంచి ఆదరణ లభిస్తుంది. పూజలు, ఉత్సవాల విషయంలోనూ తోటి హిందువులతో పోటీ పెట్టుకుని పోకడ వచ్చేసింది. ఇక ఫలానా ఉత్సవాలు మీ ఊళ్ళో బాగా జరిగాయా లేదా మా వద్ద బాగా జరిగాయా అంటూ చర్చలు కూడా జరుగుతున్నాయి. గణేష్ ఉత్సవాలు మొదలుకొని దేవీ నవరాత్రుల వరకు ప్రజలు దేన్ని వదిలిపెట్టడం లేదు. ఉత్సవం ఏదైనా ఘనంగా నిర్వహించాల్సిందేనని తపన బాగా పెరిగింది. ఏ కారణంతో ఈ భావన మొగ్గి తొడిగినా అది అంతిమంగా ఆలయాలను కలకల్లాడేలాగా దారి తీస్తున్నాయని ఆధ్యాత్మికవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఆలయాల సందర్శన అంటే అంతగా ఇంట్రెస్ట్ చూపించని వారు కూడా ఇప్పుడు పనిగట్టుకొని వెళ్తున్నారు. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఆలయాలకి వెళ్ళకపోతే మీరు హిందువులేనా అనేటువంటి పరిస్థితి కూడా వచ్చేసింది. రెగ్యులర్ గా గుడికి వెళ్లడం కూడా ఒక సామాజిక హోదాకు చిహ్నంగా మారిపోతుంది. గతంలో దర్శనం సాఫీగా జరిగేలా ఉంటేనే వెళ్దాం, లేకపోతే లేదు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎన్ని కష్టాలు పడ్డా దర్శనం కాకుండా వెనుతిరిగే ప్రసక్తే లేదని ఎవరికి వారే గట్టి సంకల్పం చేసుకుంటున్నారు. అక్కడక్కడ కొన్ని తొక్కిసలాటలు జరిగినా వాటిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఎంత రద్దీ ఉన్నా చివరికి ఆయన నిర్వహణ అధికారులే రావద్దని ప్రకటనలు చేసినా జనం అవేవి పట్టించుకోవడం లేదు. పైగా దైవ దర్శనానికి రావద్దని చెప్పటానికి మీరెవరు అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. రద్దీ పెరిగినప్పుడు తగిన ఏర్పాట్లు చేయడానికే యంత్రాంగం ఉందని చెప్తున్నారు. ఈ స్థాయిలో విస్తరిస్తున్న హైందవ సంప్రదాయం ఒక రాష్ట్రానికో లేక ప్రాంతానికో పరిమితం కావడం లేదు. దేశవ్యాప్తంగా ఈ భావన పెరిగిపోతోంది. ముక్కోటి ఏకాదశికి తిరుమలలో లక్షల్లో జనం వస్తున్నారంటే వారిలో ఆ భక్తి భావన ఏ స్థాయిలో విస్తరించిందో అర్థమవుతుంది. దేశంలో పెరిగిన హైందవ భావన కేవలం ఆలయాలకే పరిమితం కావడం లేదు. పనిలో పనిగా కొత్త కొత్త ఆలయాల నిర్మాణం,
పాడుపడ్డటువంటి టెంపుల్స్ పునరుద్ధరణ ఇవన్నీ కూడా దేశంలో వేగంగా జరుగుతున్నాయి. భక్తి భావన అనేది కేవలం ఒక ఉద్యమంలా జనంలో పెరుగుతుంది. దీనికి ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నమే అని అంగీకరించక తప్పదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అయోధ్యలో ఆలయాన్ని పునరుద్ధరించడం, కాశీలో సంస్కరణలు చేపట్టడం, దేశంలో ఇలా ఎన్నో ఆలయాలను సంస్కరించడం ద్వారా ప్రజల్లో ఈ భావన బాగా పెంచగలిగారు. ప్రధాని మోదీ స్వయంగా ఆలయాలను సందర్శించడం, పూజల్లో, యాగాల్లో పాలు పంచుకోవడం ద్వారా దేశ ప్రజలను ప్రభావితం చేయగలిగారు. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ధనిక వర్గాలు హిందూ మధ్యస్థులే. కానీ పండుగ రోజు దేవుడికి దండం పెట్టుకోవడమే తప్ప మత ఆచరణ ఒక నిత్య క్రతువుగా చేయరు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితుల్లో మార్పు వచ్చింది. స్వయంగా దేశ ప్రధాని కూడా పూజలు చేస్తుంటే, అంత బిజీ షెడ్యూల్స్ లోనూ ఆలయాల సందర్శన చేస్తుంటే మనం ఎందుకు చేయకూడదనే ఆలోచన మన ప్రజల్లో కూడా వచ్చింది. వైష్ణవదేవి, మహాకాళేశ్వర ఆలయం ఇలా ఒకటేంటి, కాస్త పేరున్నటువంటి గుడి అయితే చాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు దర్శనానికి వెళ్తున్నారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో రద్దీ ఆలయాలు కూడా లేవు. మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా సిద్ధమవుతున్నాయి. భక్తి భావనకు అనుబంధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆదరణ పెరిగింది. ఇక భజనలు, కీర్తనలు, పాటలు, ప్రసంగాలు, ప్రవచనలు ఇలా ఒక్కొక్కటేంటి, దేవుడితో ముడిపడి ఉన్నటువంటి ప్రతి విషయానికి డిమాండ్ బాగా పెరిగింది. చాలా ఆలయాల్లో కేవలం పూజలు చేసుకోవడం మాత్రమే కాదు, ఆ పూజల పద్ధతి ప్రకారం జరుగుతున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని కూడా భక్తులు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా ఆలయ బోర్డులకు ఫిర్యాదు చేసేస్తున్నారు. దేవాలయం ప్రతిష్టకు తగినట్లుగానే పూజలు ఉండాలని సూచనలు చేస్తున్నారు. అవసరమైతే పీఠాధిపతులు, స్వామీజీల మార్గదర్శకం తీసుకోవాలని కూడా సలహాలు ఇచ్చేస్తున్నారు. దీంతో గతంలో మాదిరిగా ఏమరపాటుగా ఉంటే కుదరదని అన్ని ఆలయాల బోర్డులు అప్రమత్తమవుతున్నాయి. ఎవరికి వారు ఎప్పటికప్పుడు భక్తుల దగ్గర సూచనలు తీసుకుంటూ పొరపాట్లు ఉంటే సవరించుకుంటున్నారు. మనది హిందూ దేశమనేటువంటి భావన బలంగా పెరుగుతుంది. 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పరిస్థితులతో పోల్చి చూస్తే ఈ భావనకు సామాన్య హిందువుల్లో ఆమోదం లభిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక జనంలో భక్తి భావన ఎన్నో రెట్లు పెరిగింది. ఆలయాలకు క్యూ కడుతున్నారు, ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారు. మోదీ ఏ ఆలయాన్ని సందర్శిస్తే ఆ దేవాలయంలో భక్తులు కిక్కిరిసిపోతున్నారు. గతంలో రామేశ్వరం వెళ్ళినా తాజాగా సోమనాథుడిని సందర్శించిన హిందువులు మోదీ బాటలోనే నడుస్తున్నారు. రికార్డ్ స్థాయిలో ఆలయాల గురించి గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణ సోమనాథ్ ఆలయం గూగుల్ సెర్చింగే. దేవుణ్ణి ఆరాధించడమంటే తమ కోరికలను తీర్చమని భక్తులు దేవుడికి దండం పెడతారు, దీపం పెట్టి కొబ్బరికాయలు కొడతారు. ఇది మాత్రమే కాదు, గుడికెళ్ళి కష్టాలను తీర్చమని భగవంతుణ్ణి వేడుకుంటారు. ఏదైనా పొరపాటు జరిగితే అయ్యో తప్పు జరిగిపోయింది, స్వామి తెలియక చేశాం క్షమించు అని లెంపలేసుకొని వేడుకుంటారు. ఇలా గుడికి వెళ్లి మొక్కుకునేటువంటి భక్తులు గత 10 ఏళ్లలో విపరీతంగా పెరిగిపోయారు. దీంతో ఆధ్యాత్మికత, టూరిజం అంచనాలకు అందని విధంగా పెరిగిపోయింది. దేవుణ్ణి పూజిస్తే కష్టాలను తొలగిస్తాడని అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి అవుతాయని నమ్మకం బలంగా పెరిగింది. 12 ఏళ్ల క్రిందట మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు హిందుత్వం కూడా ఉంది. అయితే భక్తులు కూడా ఆలయాలకు వెళ్లేవారు. అయితే అది వేళ్ల మీద లెక్కబెట్టేంత సంఖ్య మాత్రమే. మోదీ వచ్చాక హిందువుల్లో ఐకమత్యం పెరిగింది. తాము కూడా హిందువులే అని చెప్పుకోవడానికి ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు. నామాలు, తిలకాలు దిద్దుకుంటున్నారు. ఆలయాలకి వెళ్లేటప్పుడు సాంప్రదాయ దుస్తువులు ధరిస్తున్నారు. ఇదంతా కూడా మోదీ రాకముందు, వచ్చాక అనేటువంటి తేడాను సూచిస్తుంది. హిందుత్వానికి మోదీ బ్రాండ్ అంబాసిడర్లా మారిపోయారు. గతంలో కేదార్నాథ్, బద్రీనాథ్ లాంటి పుణ్యక్షేత్రాలను మోదీ దర్శించారు. తాజాగా సోమనాథ్ ఆలయాన్ని సందర్శించాక భక్తుల తాకిడి పెరిగింది. దేశ చరిత్రను చెరిపివేసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. సోమనాథ్ స్వాభిమాన్ యాత్రకు 1000 ఏళ్లు, ఆలయ పునర్నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గుజరాత్లోని సోమనాథ్ ఆలయాన్ని ప్రధానమంత్రి మోదీ దర్శించుకున్నారు. నిజమైనటువంటి చరిత్రలోని హింస, ద్వేషం, ఉగ్రవాదాన్ని దాచిపెట్టి సంపద కోసం సోమనాథ్ పైన దాడి చేశారని ఆయన గుర్తు చేశారు. సర్దార్ పటేల్ సోమనాథ్ ఆలయాన్ని మళ్లీ పునర్నిర్మించాలని
చూస్తే చాలా మంది అడ్డుకున్నారని విమర్శలు గుప్పించారు. 1000 ఏళ్ల క్రిందట ఈ ప్రాంతంలో దురాక్రమణదారులు సొంతం చేసుకోవాలని భావించారని, కానీ నేటికీ ఆలయంపైన జెండా ఎగురుతూనే ఉందని ఆయన గుర్తు చేశారు. ఇదే భారత శక్తి సామర్థ్యాలను, బలాన్ని ప్రపంచానికి చాటి చెబుతుందని మోదీ అన్నారు. 1000 ఏళ్ల కిందట గజనీ నుంచి మొఘల్ కాలపు ఔరంగజేబ్ వరకు అనేక మంది సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అచ్చం అలాగే మన దేశాన్ని నాశనం చేసేందుకు విదేశీ దురాక్రమణదారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ వారు సోమనాథ్ ఆలయాన్ని, భారత్ను ఏమీ చేయలేకపోయారని మోదీ అన్నారు. 1000 ఏళ్ల క్రిందట మన పూర్వీకులు సోమనాథ్ ఆలయం కోసం ప్రాణాలు అర్పించారు. దురాక్రమణదారుల్ని, ఆలయాన్ని ధ్వంసం చేసి విజయం సాధిద్దామని అనుకున్నారు. కానీ 1000 ఏళ్ల తర్వాత కూడా సోమనాథ్ ఆలయం పైన ఇంకా జెండా ఎగురుతూనే ఉంది. భారత అస్తిత్వానికి, గౌరవానికి సోమనాథ్ పర్వ అనేది ప్రతీక. ఒకవేళ సోమనాథ్ ఆలయ సంపద కోసమే అయితే మొదటిసారి జరిగింది సరిపోయేది. కానీ ఆలయం పైన పదే పదే దాడి చేసి దేవుణ్ణి అపవిత్రం చేశారు. సోమనాథ్ ఆలయ చరిత్ర కేవలం విధ్వంసం, ఓటమి గురించే కాదు, ఇది పునర్నిర్మాణం, విజయానికి సంబంధించిన కథ కూడా. కొందరు దురాక్రమణదారులు చరిత్రను తగ్గించేందుకు ప్రయత్నించారు. కానీ సోమనాథ్ ఆలయం ఇప్పటికీ బలంగా నిలబడింది. వందల ఏళ్ల దాడులను, వలసదారుల దోపిడీని తట్టుకుని నిలబడిందే నేడు భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందంటే మన విలువలు, మన ప్రజల దృఢ సంకల్పమే దానికి మూలం. ప్రపంచం ఆశతో, ఆశాభావంతో భారత్ను చూస్తోంది. సృజనాత్మకంతో ఉంటున్న మన దేశ యువతపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. మన కళ, సంస్కృతి, సంగీతం, పండుగలు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా అవుతున్నాయి. యోగా, ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతూ ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొన్ని అత్యంత తీవ్రమైన సవాళ్లకు భారత్ పరిష్కారాలను చూపుతోంది. 1026లో తొలిసారిగా సోమనాథ్ ఆలయంపైన దాడి జరిగి 1000 ఏళ్లు గడిచిన ఆలయం వద్ద సారంగం అంతే గంభీరంగా గర్జిస్తుంది. సోమనాథ్ తీరాన్ని తాకేటువంటి అలలు అద్భుతమైనటువంటి కథలను చెబుతున్నాయి. ఆటంకాలు ఎన్ని ఎదురైనా మళ్ళీ ఆ అలలు మళ్ళీ సోమనాథ్ ఆలయ అభ్యుదయానికి తథ్యంగా కనిపిస్తున్నాయి. నాటి దురాక్రమణదారులు నేడు గాలిలో కలిసిపోయి ధూళికణాలు అయిపోయారు. వారి పేరు విధ్వంసానికి పర్యాయ పదాలుగా మిగిలాయి. వారంతా చరిత్ర గ్రంథాల్లో పాద సూచికలు మాత్రమే. సోమనాథ్ వెలుగులు విరజిమ్ముతుంది. 1000 ఏళ్ల ముందు దాడి జరిగినా ఏమాత్రం చెక్కు చెదరకుండా అజేయాన్ని గుర్తు చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతుంది. అచంచలమైనటువంటి విశ్వాసం, అమరత్వాన్ని సృష్టించగలదని సోమనాథ్ చాటి చెబుతుంది. శ్రీ సోమనాథ్ మహాదేవుడి ఆశీస్సులతో వికసిత భారత్ నవ సంకల్పంతో భారతీయులు ముందుకు సాగుతున్నారు. విశ్వ కళ్యాణమే పరమావధిగా మన నాగరికత స్ఫూర్తిని దిశానిర్దేశం చేస్తుంది సోమనాథ్ ఆలయం. మహిళలు, యువతీ యువకుల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. పూజా పునస్కారాలు, ఆలయాల సందర్శనలు నిత్య జీవితంలో ప్రధాన భాగమయ్యాయి. ఇప్పుడు ఏ ఆలయంలో చూసినా యువతే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎంత ఎక్కువ క్యూ లైన్ ఉన్నా సరే చాలా ఓపికగా నిలబడి దైవ దర్శనం చేసుకుంటున్నారు. దీంతో టెంపుల్ టూరిజం ఊపందుకుంది. ఆధునికత ఎంత పెరుగుతున్నప్పటికీ హిందూ సంస్కృతి, సాంప్రదాయాలు జనం విశ్వసిస్తున్నారు. చిన్న నుంచి పెద్ద వరకు అంతా ఆచరిస్తున్నారు. ఇటీవలే యువత కూడా పూజా పునస్కారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వయసు పైబడిన వారికంటే యువతే ఎక్కువగా పూజలు, దైవ దర్శనాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో పూజా సామాగ్రి అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వరలక్ష్మి వ్రతాలు, గౌరీ వ్రతాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, నోముల్లో పాల్గొంటున్నారు. యువత నుంచి వృద్ధుల వరకు అయ్యప్ప పూజలు, వివిధ దేవతల యొక్క మాలధారణ వేస్తున్నారు. ఏ చిన్న పనికి పూజ లేకుండా మొదలు కావడం లేదు. అంతేకాకుండా పండుగలకు జనం పిండి వంటలు చేసుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇంట్లో చేసుకున్న వంటలను దేవుడికి నైవేద్యంగా సమర్పించి పూజలు చేసుకునేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. పండుగల సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం లేదు. సాయంత్రం అయితే చాలు ఏదో ఒక దేవాలయానికి వెళ్తున్నారు. సుదూర ప్రాంతమైనా సరే ఆలయాల సందర్శనకు టైం కేటాయిస్తున్నారు. ఇలా హిందువుల్లో భక్తి భావన పెరుగుతుంది. ఏడాదికొకసారి పూజలు చేసేవారు ఇప్పుడు నిత్యం పూజల కోసం వస్తున్నారు. ఎంత సంపాదిస్తే ఏంటి, ఉడతా భక్తి దేవుడికి సమర్పించుకోవడం ముఖ్యమైనటువంటి ధోరణి బాగా పెరిగింది. ఇక కొంతమంది అయితే దానాలు, ఆధ్యాత్మిక సేవ, గురువుల సలహాలు తీసుకొని మరీ ముందుకు వెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో పురోహితులు ఏదైనా చెప్పినా మీరే ఇలా చెప్తే ఎలా అంటూ కూడా ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. అందుకే ప్రభుత్వాలు సైతం హిందూ పండుగల విషయంలో శ్రద్ధలు తీసుకుంటున్నాయి. పండితులను సంప్రదించాకే తేదీలను ప్రకటిస్తున్నాయి. అవసరమైతే స్వామీజీలు, పీఠాధిపతులు మార్గదర్శకం తీసుకుంటున్నాయి. అంతేకాని అనవసర రిస్క్ తీసుకునేందుకు సిద్ధపడడం లేదు.
మతం ఇప్పుడు రాజకీయాల కంటే ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషిస్తుంది. దేశ స్థూల ఉత్పత్తిలో పర్యాటక ఆదాయం వాటా 9.6%. ఇందులో దేశీయ పర్యాటకం 88%. గతేడాది ఇండియాను సందర్శించిన విదేశీ పర్యాటకులు 90 లక్షల మంది. స్థానిక యాత్రికుల సంఖ్య కళ్ళు చెదిరేలా కనిపిస్తుంది. 14 కోట్ల రూపాయలను దాటింది. కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఢిల్లీ, ఆగ్రా, జైపూర్, స్వర్ణ త్రిభుజం మీదుగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడుతుంది. వాస్తవానికి తమిళనాడు సందర్శించే వారు అత్యధికంగా 20% మంది ఉన్నారు. ఇక ఢిల్లీ పర్యాటకులు వారిలో సగం ఉంటారు. దక్షిణాది రాష్ట్రాలు దేశ విదేశాల టూరిస్టులను ఆకర్షించడంలో ముందు వరుసలో నిలుస్తున్నాయి. ఎందుకు కారణం? మతపరంగా ప్రముఖ నగరాలైన తిరుపతి, మదురై వంటి ప్రదేశాల్లో వీటిని ఎక్కువగా ఉండడమే. ఇక తిరుపతి వల్లనే ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే అతిపెద్ద దేశీయ పర్యాటక ప్రాంతంగా రూపకల్పన జరిగింది. ఇక రిలీజియస్ టూరిజం ఇప్పుడు అతిపెద్ద వ్యాపారంగా మారింది.